ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలోని బెంగళూరు దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ని అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఈషా ఫౌండేషన్ ఆదియోగి. ఈ ప్లేస్ తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ బెంగళూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్బలాపుర అనే ప్రాంతంలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, అలాగే ఇక్కడ చూడవలసినవన్నీ ఈ వీడియోలో డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మనమైతే ఆదియోగి ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చాము. ఎంట్రన్స్ లోనే వచ్చే వెల్కమ్ బోర్డ్ అయితే సూపర్ గా అయితే ఉంది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎంత హైట్ ఉందో మీరే చూడండి. ఇక్కడ చూసారంటే కేవలం 3 రూపాయలకు మాత్రమే రకరకాల మొక్కలను అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈషా ఫౌండేషన్కి వచ్చి విజిట్ అయ్యి వెళ్ళే వాళ్ళకంతా ఏదో ఒక మొక్కనైతే తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ మొక్కలను కూడా 3 రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బస్సులో ఆటోలో రావాలనుకుంటే చిక్బలాపూర్ దగ్గర నుండి అయితే మీకు బస్సులు లేదా ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ట్రైన్లో రావాలనుకుంటే మీరు చిక్బలాపూర్ దాకా ట్రైన్లో వచ్చి అక్కడ నుండి బస్సులు లేదా ఆటోలు అయితే రావచ్చు ఫ్రెండ్స్. మీరు బెంగళూరు నుండి రావాలనుకుంటే ప్రైవేట్ క్యాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు వాటిని అయితే బుక్ చేసుకుని అయితే ఇక్కడికి రావచ్చు. ఎంట్రన్స్ నుండి ఆదియోగి దగ్గరకు అయితే దాదాపు 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ ఈషా ఫౌండేషన్లో మనం చూడవలసిన వాటినన్నింటినీ ఇక్కడ బోర్డులో అయితే వేశారు. ఈ ఈషా ఫౌండేషన్లో మనం మెయిన్గా చూడవలసింది ఆదియోగి విగ్రహం, అలాగే త్రిశూలం, నంది విగ్రహం. నైట్లో అయితే మెయిన్గా చెప్పాలంటే మెయిన్ ఈవెంట్ అని చెప్పొచ్చు లేజర్ షో. ఇది 7 గంటల 15 నిమిషాలకైతే స్టార్ట్ అవుతుందంట. ఆదియోగి అంటే మొట్టమొదటి యోగిని అందరూ భావిస్తారు ఫ్రెండ్. ఈషా ఫౌండేషన్ దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడున్న ఆదియోగి విగ్రహం దాదాపు 112 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆదియోగి విగ్రహం ఇక్కడ మాత్రమే కాకుండా తమిళనాడులోని కోయంబత్తూర్ దగ్గర కూడా ఉంది. సో ఈ విగ్రహం కూడా 112 అడుగుల ఎత్తు ఉంటుంది. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో వెళ్ళామంటే ఆ దేవుణ్ణి దర్శించుకోవచ్చు, అలాగే నేచర్తో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. చుట్టుపక్కల చూసామంటే చిన్న చిన్న కొండలతో పచ్చదనం అయితే పరిచినట్లయితే ఉంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ మీరే చూడండి. మనం వెళ్ళే మార్గంలోనే ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూసారంటే చిన్న టోల్ గేట్ లాగా ఉంది. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే కట్టించుకుంటారనుకుంటా. ఇక్కడైతే బైక్ వచ్చి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూసామంటే బైక్ పార్కింగ్ సపరేట్గా, అలాగే కార్ కూడా పార్కింగ్ అయితే సపరేట్గా అయితే ఉంది. చూస్తున్నారు కదండి, ఇదే మనం ఆదియోగి దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అయితే ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుండి చూస్తే ఆదియోగి విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి. వెల్కమ్ టు ఆదియోగి ఈషా ఫౌండేషన్. ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని రాతి బండలతో పరిచారు ఫ్రెండ్స్. వచ్చిన భక్తులు కూర్చోవడానికి అనుగుణంగా ఉంటుందని. ఈ ఆదియోగి విగ్రహాన్ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. దాదాపు 112 అడుగుల ఎత్తైన విగ్రహం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ త్రిశూలాన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆదియోగి స్టాచ్యూ కింద చిన్న గుడిలాగా ఉంది, అలాగే హోమగుండం కూడా ఉంది.
నేను ఈ ఆదియోగి విగ్రహం దగ్గరకైతే వచ్చాను ఫ్రెండ్స్. సైడ్ నుండి చూశానంటే నా తల పైకెత్తుకున్న కూడా సరిగా విగ్రహం అయితే కనిపించట్లేదు, అంత ఎత్తు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఈషా ఫౌండేషన్ చుట్టుపక్కల కొండలతో నిండి చాలా అద్భుతంగా పచ్చగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్లో అయితే లేజర్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఈ లేజర్ లైట్ల నుండినే నైట్లో లేజర్ షో అయితే ఉంటుంది. సో ఇటుపక్క చూసామంటే ఇంకా ఒక పిల్లర్ అయితే ఉంది. సో అందులో కూడా లేజర్ లైట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్ మనం చూడవలసింది లేజర్ షో. ఇక్కడ 112 అడుగుల విగ్రహం పైన అయితే లేజర్ షో అయితే ఉంటుంది. ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వస్తారంట, ఎందుకంటే నైట్ లేజర్ షో ఉంటుంది. చూడండి లేజర్ షో చూడడానికి ఎంతమంది భక్తులు అయితే వచ్చారో. దాదాపు మొత్తం అయితే కవర్ అయిపోయింది ఏరియా మొత్తం, అంతమంది భక్తులు అయితే వచ్చారు. సో లేజర్ షో అయితే అయిపోయింది ఇప్పుడు, కానీ కొద్దిగా లేజర్ షో అయితే ఉంది చూడండి. ఈ లేజర్ షో మొత్తాన్ని నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే తీశాను. నేను నెక్స్ట్ అయితే ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ రకరకాల పశువులను అయితే పెంచుతున్నారు. చూసారు కదా, రకరకాల పశువులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది, ఎవరైనా కావాలంటే ఇక్కడ భోజనం తినచ్చు. అలాగే రకరకాల బట్టలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని ఆదియోగికి సంబంధించిన బుక్స్, కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయి.